పార్లమెంటు ఉభయ సభల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదించిన ఐటీ చట్ట సవరణ బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది. మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించారు. ఈ బిల్లుపై విపక్షాలు ప్రవేశపెట్టిన సవరణల్ని లోక్సభ స్పీకర్ తిరస్కరించారు. బిల్లుపై సమగ్ర చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. ప్రతిపక్షాల నిరసనల మధ్యనే ఈ సవరణ బిల్లును ఆమోదించారు. ప్రస్తుత సమయంలో బిల్లుపై సమగ్ర చర్చ సాధ్యం కాదని పేర్కొంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మళ్లీ రేపటికి వాయిదా వేశారు. దేశంలో నల్లధనంపై యుద్ధం ప్రకటించిన కేంద్రం పార్లమెంట్ ఉభయ సభల్లో ఐటీ చట్ట సవరణ బిల్లును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నల్లధనానికి పేదల సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ముడిపెడుతూ కొత్త పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద అక్రమ ఆదాయాన్ని వెల్లడించేందుకు నల్ల కుబేర్లకు వీలు కల్పించింది. ఈ పథకం కింద డిసెంబర్ 30లోపు తమ వద్ద ఉన్న నల్లధనాన్ని స్వచ్ఛందంగా ప్రకటిస్తే మొత్తం మీద 50% పన్నుతో సరిపెడతామని, డిసెంబర్ 30 తర్వాత అధికారుల తనిఖీల్లో పట్టుబడిన నల్లధనంపై 85% పన్ను భారీ జరిమానా కింద తప్పదని కేంద్రం ప్రతిపాదించిన బిల్లును లోక్సభ ఆమోదించింది. యోయో న్యూస్, హైదరాబాద్.